కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తి గ్రామంలో 2 డివిజన్ల ప్రజలు దాదాపు 12,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ 2 డివిజన్ల కాలనీ వాసులు కూడా దాదాపు బీద ధనిక ప్రజలు ఇక్కడ లేరు. బీద ప్రజలే ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పని చేస్తే పొట్ట గడుస్తుంది, లేకుంటే ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరికి ఒక శ్మశాన వాటికం అనేది లేదు. గత ప్రభుత్వం 40 లక్షల వ్యయంతో నిర్మించిన ఒక శ్మశాన వాటిక, అది కూడా చెరువు దగ్గరలో ఉంది. ఇటు పక్కన పెద్దమ్మగడు ఉంది, అటు పక్కన సరస్వతి దేవాలయం ఉన్నారు. ఇంకా కొద్ది దూరంలో ఆమడ దూరంలోనే ఉన్న నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ గుళ్ళ మధ్యన గల ఒక శ్మశాన వాటికలో నిరుపయోగంగా పడి ఉంది. ఈ సమస్యను ఎంతమంది ప్రజలు చెప్పినా కూడా కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకునే నాతుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి క్రమంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన నిరుపయోగంగా ఉన్న కొన్ని తగ్గట్టు చేసుకుంటే ఈ ప్రజలు ఇక్కడ దాన దహకారాలు సంస్కరణ చేసుకుంటారని, కానీ ఇక్కడ లేకపోయేసరికి ఇక్కడ నుండి ప్రవేశపెట్టిన ఒక పథకం, రూపాయి పథకం అనేది 5 ఏళ్లకు అమల్లో జరుగుతున్న తరుణంలో వీళ్ళు ఆ పథకాన్ని ఉపయోగించుకొని డ్యామ్ దగ్గర కానీ, మానకుంట్రు చెరువు దగ్గర కానీ దూర ప్రాంతాల్లోకి తీసుకుపోయి కాల్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ నిరుపయోగంగా ఉన్న శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తే ఈ ప్రజలు వాళ్ళ దాన సంస్కారాలు దగ్గరలో చేసుకొని వాళ్ళు హ్యాపీగా నివసిస్తారని ఆశిస్తున్నారు. ఇంకో పరిస్థితుల్లో చేస్తే ఈ దగ్గర చెరువులో ఒక బావి ఉంది. గతంలో 1 సంవత్సరంన్నర కింద చేపలు పట్టడానికి పోయిన 7-8 సంవత్సరాల 2 అబ్బాయిలు చేపలు పట్టడానికి పోయి దానిపైన ఉన్న తెట్ట చూడకుండా దానిలో పడి చనిపోయారు. ఇంకో విషయం, తల్లి విగ్రహం దగ్గర కూడా ఒక అమ్మాయి చనిపోయింది. 2 డివిజన్ల మధ్య ఉన్న ఈ చెరువులో నిలయంగా మారిన, అందుకోసం ప్రజలు చిన్నపిల్లలు దానిలో పడి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని రక్షణ ప్రభుత్వం తక్షణమే కలెక్టర్ గారు మీరు కూడా దీనిపై చర్యలు తీసుకొని ఒకసారి మీరు ఒక పర్యటనలో భాగంగా దీన్ని చూసి దీన్ని రక్షణ గెలిచి ప్రజలు ఇక్కడ ఉన్న చిన్న పేద ప్రజలను రక్షణ కల్పించాలని ఇక్కడ డివిజన్ వాసులు కోరుతున్నారు. ఇక్కడ గతంలో 40 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయించి వైకుంఠ దహనంకి శ్మశాన వాటికకి ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ సౌకర్యాలు లేవు. వాస్తవంగా 40 లక్షల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం. ప్రజలకు ఇది సౌకర్యంగా లేక అడ్డకు మారిపోయింది. అంటే ఇక్కడ వాటర్ సప్లై కానీ, లైట్ సప్లై కానీ, నైట్లో ఎవరైనా చనిపోతే ఇక్కడికి వచ్చి ప్లేస్ చూద్దామన్నా భయాంతకు గురైపోతుంది. మరి ఇక్కడ తాగుతలు, గాంజాయికి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు తాగుబోతులు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు రారు, ఇక్కడ పెట్రోలింగ్కి రారు, పోలీసులు ఎవరు రానటువంటి సందర్భంలో పిల్లలు అతివేగంగా వచ్చి ఇక్కడ 200-300 తాగి ఈ రూమ్లలో బీర్సీసలు వలగొడతారు. అంటే చనిపోయిన వాళ్ళు పాపం ఇక్కడికి వచ్చి ప్లస్ చూద్దామన్నా కూడా భయపడి ఏం చేస్తారంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతారు. పక్కనే ఉంది కదా, ఈ రేకుర్తికి పక్కనే ఉంది, మాకు దగ్గరనే ఉంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. కానీ ఇక్కడ సౌకర్యాలు లేకుండా పోతాను. అంటే నిర్మాతం చేసిరు, గవర్నమెంట్ చేసింది, అన్ని పట్టింపులు చేసిండ్రు. మరి ఇది సౌకర్యాలు ఎందుకు తీసుకుంటలేరు? అంటే ఇది భవిష్యత్తులో పనిచేసేదే కదా. మేము అందరం చెప్తాం, 100 చెప్తాం, ఇది చేసుకుంటున్నాం, అది చేసుకుంటున్నాం అని. మరి చనిపోయిన వాళ్ళకు ఎందుకు సేవలు చేసుకోరు మీరు? మరి గతంలో మేము అందరు ప్రభుత్వంలోతోటి, కలెక్టర్ గారితో, పోయిన కలెక్టర్ గారితో కూడా ఇదే చెప్పినాం, కమిషనర్ గారితో చెప్పినాం, ఏఈ గారితో చెప్పినాం, ఈ గారితో చెప్పినాం, డి గారితో చెప్పినాం, ఎస్సీ గారితో చెప్పినాం. వాళ్ళు అనేది ఏంటంటే ఫస్ట్ మీరు వాచ్మెన్లను చూసుకోవాలి, మీరు వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీరు 40 లక్షలు కేటాయించినప్పుడు వాచ్మెన్ చెప్పరాదా? మీరు కార్పొరేటర్లు ఏం చేసారు? అప్పుడు ఏర్పాటు చేసుకోరాదా కార్పొరేటర్లు? మరి 40 లక్షలు అయిపోయినాక మేమే ఫోన్లు చేసి, ప్రజలు ఫోన్ చేసి అడిగితే వాచ్మెన్ మేమే పెట్టుకోవాలా? అంటే మీరు అనవ సౌకర్యాలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? తీసుకువచ్చిర్రు. గరీబ్ వాళ్ళు పాపం ఈ రేకుర్తి డివిజన్లో గరీబ్ వాళ్ళు ఉన్నారు, బతికే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు రూపాయి బండి వస్తుంది. రేషన్ కార్డులో గతంలో ఉన్నటువంటి మేయర్ రవీందర్ సింగ్ గారు సమయంలో ఆ రూపాయి బండి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో తిరుగుతుంది కాబట్టి వాళ్ళు వస్తే అంత కొత్తగా మేలవుతుంది. మరి అక్కడ ఆ పరిస్థితిలో ఏమవుతుంది? వాళ్ళు పట్టించుకుంటలేరు. అది కూడా అంటే భయాంతకు గురైపోతుంది. ఈ మశన వాడక అనేటువంటిది ఒక శవాల లెక్క కాకుండా ఇది అడ్డగా మారిపోయింది తాగుతులకు. కానీ నేను ఆ ప్రభుత్వ అధికారులతో విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త కలెక్టర్ గారితో విజ్ఞప్తి చేస్తున్నా, మరి కొత్తగా నగరపాలక సంస్థ ఉన్నటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. మా ఎంపీ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇది కూడా కొంచెం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు దుర్గం జగన్, రేకుర్తి సన్నాప్ మల్లయ్య. అయితే మేము ఇక్కడ చెరువు సైడ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ వచ్చి ఈ చెరువుల పడి చనిపోతున్నారు.
ఇది గతంలో కూడా ఒక అబ్బాయి చనిపోయారు, మళ్ళా ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి చనిపోయాడు, ఇట్లా ముగ్గురు నలుగురు చచ్చిపోయారు. ఈ చెరువుకు రక్షణ లేదు. ఫస్ట్ ఈ చెరువులో ఉన్న బావి అసలు ఉంటుంది 20 గజాల లోతు బావి. అది చెరువు నిండినప్పుడు ఒక తెప్ప లెక్క కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి పోతే పిల్లలు పడి చనిపోతున్నారు. వెంటనే ప్రభుత్వం దీనికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్న దుర్గం జగన్.